ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక విషయం మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో వ్రాయబడి ఉంది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఈ మాటలు స్వయంగా యేసు ప్రభువారు నోటితో పేతురుని చూచి మాట్లాడిన మాటలు. ఒకసారి పేతురు యేసుని చూచి, ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తానంటే నడిచిరా అంటాడు. నడిచి వస్తుంటాడు, నీళ్ల మీద నడుస్తుంటాడు. కానీ అలలు కొంచెం పెరగగానే, కొంచెం గాలి బలంగా వీచగా భయపడి కిందకి చూసి మునిగిపోతాడు. అప్పుడు యేసు చేతిని చాపి అతన్ని పట్టుకొని ఇలా అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఈ వాక్యం మనము దేవుని ఎడల ఉంచవలసిన విశ్వాసాన్ని మనకు బయలుపరుస్తుంది. విశ్వాసం అంటే కేవలం మాటల్లో చెప్పడం కాదు, కానీ హృదయంలో బలంగా స్థిరంగా ఉండే నమ్మకం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి తుఫాను, ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. మన దృష్టి కనుక యేసు వైపే ఉంటే మనం నీళ్ల మీద నడవగలుగుతాం. ప్రతి పరీక్షను, ప్రతి తుఫాన్ని అధిగమిస్తాం. మన చూపులు ఎప్పుడైతే సమస్యల మీద ఉంచితే మనం మునిగిపోతాం. యేసు నిన్న నేడు నిరంతరం మనతో ఉండే దేవుడు. కాబట్టి సందేహించకు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆవగించంత విశ్వాసం ఉంటే దేవుడు దాన్ని బలపరుస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ హృదయంలో సందేహాన్ని ప్రవేశించనీయకండి. ప్రతి పరిస్థితిలో దేవుని మీద నమ్మకం ఉండి నిలబడి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. పేతురును చేయి పట్టి లాగినట్లే మేము విశ్వాసంలో తగ్గినప్పుడు మమ్మల్ని కూడా చేయి పట్టి ఆదరించమని అడుగుతున్నాం తండ్రి. మా హృదయంలో విశ్వాసాన్ని, దాని మీద ఉన్న సందేహాల్ని తీసివేయండి. మీ మీద మేము సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే ధన్యత మాకు దయచేయమని మరొకసారి మమ్మల్ని వెతికి రక్షించిన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.